ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారు మొరపెట్టుకున్నారు, దేవా మాకు విడుదలివ్వు, మమ్మల్ని విడిపించు, ఈ బానిసత్వాన్ని మేము ఈ బానిస బ్రతుకులు బ్రతకలేకపోతున్నామని ఐగుప్తు యొక్క ఇనుప కొలిమిలో బాధపడుతున్న ఇశ్రాయేల్ యొక్క మొర దేవుడు విని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత వారికి దేవుడు అనుదినము అద్భుతాలు చేస్తూనే వచ్చాడండి. దే వర్ లైవ్ విట్నెసెస్ ఫర్ గాడ్స్ మిరకల్స్ అండ్ ఫర్ గాడ్స్ గుడ్నెస్. దేవుని యొక్క మంచితనానికి ఇశ్రాయేలీయులు గొప్ప నిదర్శనాలుగా తార్కాణాలుగా ఉన్నారు. ఎందుకంటే ఐగుప్తు నుండి బయటకు రావడం ఒక అద్భుతం అయితే, ఆ తర్వాత అనుదినము ఆకాశం నుండి దేవుడు కురిపించే మన్నా దగ్గర నుండి వారి వస్త్రాలు చిరిగిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా వారిని దేవుడు వారికి ప్రొవైడ్ చేసిన విధానం కానీ, పగటిలో మేఘస్తంభంగా రాత్రిలో అగ్నిస్తంభంగా వారితో ఉండి దేవుడు నడిపించిన విధానము, నీరు చేదుగా ఉన్నప్పుడు ఆ నీటిని దేవుడు మధురంగా మార్చిన అనుభవాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన అద్భుత కార్యాలు ఇశ్రాయేలు పక్షంగా జరిగిస్తూ దేవుడు వారిని నడిపిస్తూ వచ్చారు. వారితో ఆయన ఉన్నాడు అని ఆయన చేసే కార్యాల ద్వారా రుజువు చేసుకుంటూ వచ్చారు. అయితే మోషే మృతి నొందిన తర్వాత యెహోషువ యొక్క నాయకత్వంలో దాదాపుగా వారు కనాను దేశానికి చాలా సమీపంగా వచ్చేసిన ఆ సందర్భంలో ఆల్మోస్ట్ వారి యొక్క ప్రయాణం ఇంకా ముగింపుకు వస్తూ ఉంది. వాగ్దాన దేశంలోకి వారు వెళ్ళాలి. కానీ ఆ పరిస్థితిలో ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప అద్భుతం కావాల్సి వచ్చింది. ఆ గొప్ప అద్భుతం ఏంటి అంటే, యోర్దాను నది వారు దాటవలసి వచ్చింది. యోర్దాను నది గట్ల వెంబడి ప్రవహిస్తూ యోర్దాను నదిలో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉన్న ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ఆ యోర్దాను నదిని దాటలేక ఆ సమయంలో దేవుని సన్నిధిలో ఒక అద్భుతం కొరకు వారు ఎదురు చూసిన సందర్భాన్ని ఈరోజు మనం దేవుని లేఖనంలో నుండి ధ్యానించుకుందాం. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు ఎంతమంది అయితే ఐగుప్తు నుండి ప్రయాణాన్ని ప్రారంభించారో వారందరూ కూడా డెస్టినేషన్ చేరుకోలేదండి. మీరు అడగచ్చు, అందరూ ఎందుకు చేరుకోలేదండి? ఒకవేళ ఎవరికైనా అనారోగ్యాలు వచ్చాయా? ఎవరికైనా ఏమైనా యాక్సిడెంట్లు జరిగాయా? ఎందుకు కొంతమంది వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయారు అంటే, నిజానికి ఆ కాలంలో బ్రతికిన వ్యక్తులు వారికి దేవుడు చాలా మంచి లైఫ్ స్పాన్ ఇచ్చారు. ఈ రోజుల్లో లాగా రోగాలు కానీ, ఈ రోజుల్లో లాగా లైఫ్ స్పాన్ తగ్గిపోయే పరిస్థితులు ఆ కాలంలో అయితే లేవు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అయితే ఐగుప్తు నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన చాలామంది ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి ఎందుకు వారు అడుగు పెట్టలేకపోయారు? దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పును కన్నులారా ఎందుకు చూడలేకపోయారు అని మనం ఆలోచన చేసినట్లయితే, దాన్ని గురించిన ఒక ప్రాముఖ్యమైన మాట మనం ధ్యానం చేసుకొని, ఆ తర్వాత యోర్దాను నదిని దేవుడు ఎలా ఆపారు ఏకరాశిగా, యోర్దాను నదిని దాటి ఇశ్రాయేలీలు ఎలా వారు స్వాధీనపరచుకొనవలసిన దేశం వైపుగా ప్రయాణాన్ని ప్రారంభించారో ఆ తర్వాత ధ్యానించుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి, ఇశ్రాయేలీయులు దేవుని ఎలా ఆయాస పెట్టారో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం నుండి మనం చదివినట్లయితే చాలా ప్రాముఖ్యమైన మాటలు అక్కడ కనబడతాయి. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి, 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు. నా మార్గములను తెలుసుకొనుట లేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇశ్రాయేలీయులు ఎక్కడ తప్పిపోయారని దేవుడు చెప్తున్నారు అని ఆలోచన చేస్తే, వారు తమ ఆలోచనలలో తప్పిపోయారు, తమ హృదయాలోచనలలో తప్పిపోయారు. చాలాసార్లు మనం అనుకుంటా తప్పిపోవడం అంటే క్రియలలో తప్పిపోవడం ఒక విజిబుల్ ప్రూఫ్ కదండి. చాలామంది దృష్టిలో పాపాలు అంటే ఏంటంటే వ్యభిచారము, ఆ తర్వాత నరహత్య, దొంగతనాలు, ఇలాంటి పెద్ద పెద్ద పాపాలే పాపాలు. అంటే క్రియలలో తప్పిపోవడం పాపము. అంతేగాని హృదయాలోచనలో తప్పిపోవడం పాపం అని కొంతమంది భావించరు. కొన్నిసార్లు మనం చాలా లైట్ తీసుకుంటూ ఉంటాం. హృదయాలోచనలు దేవుడు అంతగా పట్టించుకుంటాడా? డస్ గాడ్ రియలీ కేర్ అబౌట్ ద థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్ ద హార్ట్? ఆఫ్ కోర్స్ హీ డస్. దేవుడు హృదయాలోచనలు, అంతరంగంలో మన మనసులో మెదిలే తలంపులు కూడా ఆయన పట్టించుకుంటారు. వాటి విషయంలో కూడా ఆయన పట్టింపు కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తమ హృదయాలోచనలలో తప్పిపోయారు, నా మార్గాలు తెలుసుకోలేకపోయారు. అంటే హృదయాలోచనల్లో అవిశ్వాసం ఉన్నా అది దేవునికి ఇష్టమైనది కాదు.
హృదయాలోచనలలో దేవునికి అవిధేయమైన తలంపులున్నా అది దేవునికి ఇష్టమైనది కాదు. ఆ తర్వాత ఇదంతా మీరు 19వ వచనం వరకు చదవండి. చాలా సుదీర్ఘంగా, చాలా క్లారిటీగా ఆ అరణ్యంలోనే, ప్రయాణంలోనే ఎందుకు ఇశ్రాయేలీయులు కొంతమంది మరణించవలసి వచ్చిందో దాని గూర్చిన లేఖన భాగాలు కూడా మనం చూడగలం. ఆ మాటలు మనం గమనించినట్లయితే 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచు కొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. దేవునికి కోపం పుట్టించొద్దు, దేవునికి కోపం పుట్టించొద్దు. దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడే. బట్ దట్ డజంట్ మీన్ గాడ్ ఈజ్ నెవర్ గెట్స్ యాంగ్రీ. అలా దేవుడు దీర్ఘశాంతుడు అన్నంత మాత్రాన, దేవుడు మరి ఓర్పు కలిగిన వాడు అన్నంత మాత్రాన ఆయనకి కోపం రాదు అని కాదండి. అవిధేయతను, పాపాన్ని దేవుడు ఏమాత్రం కూడా సహించలేడు. హీ కెనాట్ టాలరేట్. దేవునికి అయిష్టమైనవి ఆ పాపము తలంపుల లెవెల్లో ఉన్నప్పటికీ దేవుడు దాన్ని టాలరేట్ చేయడు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఎప్పుడు నిలబడతాడని ఆలోచన చేస్తే ఆ వ్యక్తి యొక్క హృదయము కఠినపరచబడినప్పుడు, అందుకే దేవుని లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఆయన మన రాతి గుండెని తీసివేసి మనకు మాంసపు హృదయాన్ని ఇస్తాడు అనే మాట ఉంది. Why is a tender heart important? Why is a heart of flesh needed? ఎందుకు మాంసపు గుండె విశ్వాసికి కావాలి? ఎందుకు మెత్తనైన హృదయం కావాలి అంటే, హృదయాన్ని కఠినపరుచుకుంటే పాపము ఏ హృదయంలో అయితే పెంచి పోషిస్తూ ఉంటామో ఆ హృదయం కఠినమైపోతుంది. ఆ హృదయం దేవునికి కోపాన్ని, ఆయాసాన్ని పుట్టిస్తుంది. అటువంటి జీవితాలు దేవుని యొక్క కృపను కొన్నిసార్లు పోగొట్టుకుంటూ ఉంటారు. ఆఖరు వచనానికి వచ్చేసరికి 18, 19 వచనాలు, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాను. 2 things here. 2 మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 18వ వచనం, 19వ వచనంలో అవిధేయులు, అవిశ్వాసులు. మొట్టమొదటి అంశము అవిధేయులు, రెండవ అంశము అవిశ్వాసులు. అవిధేయత అనేది క్రియల్లో కనబడుతుంది, బట్ ఇట్ స్టార్ట్స్ ఇన్ ద హార్ట్ కదండి. దేవుని మాట లెక్క చేయని అనుభవం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే హృదయంలో ప్రారంభమవుతుంది. ఆ నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య వైఖరి మన క్రియలలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో అవిధేయులు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు, అవిధేయులు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. రెండవదిగా ఎవరు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారంటే అవిశ్వాసులు, దోస్ హూ ల్యాక్ ఇన్ ఫెయిత్. అవిశ్వాసము దేవునికి ఆయాసం కలిగిస్తుందా? డెఫినెట్లీ. అవిశ్వాసులు దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోలేరా? ఖచ్చితంగా స్వతంత్రించుకోలేరు. అవిశ్వాసము పాపమా? అవిశ్వాసం కూడా పాపమే. దేవుని మీద నమ్మిక ఉంచలేని స్థితి అది ఆత్మీయంగా దిగజారిపోయిన అనుభవమే అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. చాలాసార్లు పెద్ద పెద్ద పాపాలనే పాపాలుగాను, కొన్ని అంతరంగ పాపాలు, అవిశ్వాసం అనేది అది పెద్దగా మన సీరియస్గా తీసుకోవాల్సింది లేదులే అన్నట్లుగా ఆలోచించే భావనలో మీరు ఉన్నట్లయితే దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. అవిధేయత పాపము, అవిశ్వాసం కూడా పాపం. సనిగి సంహారకుని చేత వారు నశించారు అరణ్యంలో అనే మాట కూడా లేఖనంలో చూస్తామండి. ఇప్పుడు ఐగుప్తు నుండి ప్రయాణాన్ని ప్రారంభించి వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేక అరణ్యంలో చనిపోయిన వారు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, 1 అవిధేయులు, 2వది అవిశ్వాసులు, 3వది సనిగిన వారు, 4వది తిరుగుబాటు చేసిన వారు. ఈ 4 గుంపులు కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయారు. దేవుడు నీకు నాకు అనేక వాగ్దానాలు ఇచ్చారు, ఇస్తూ ఉన్నారు, ఇంకా ఆయన ఎన్నో వాగ్దానాలు ఇస్తారు కూడా రానున్న దినాల్లో. మన జీవితాలకు మరి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని మాటే మనల్ని బ్రతికించేది, మనల్ని నడిపించేది. మన సమస్యలలో మనకు ఆదరణ, ఊరట, ఒక మాటలు చెప్పాలంటే ఒక యాంకర్గా ప్రభు నాకు ఈ మాట ఇచ్చాడు కాబట్టి పరిస్థితులు వ్యతిరేకంగా కనబడినా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆ వాగ్దానాన్ని మనం పట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. అయితే ఆ వాగ్దానాల యొక్క నెరవేర్పు చూడలేకపోవడానికి ఈ 4 అనుభవాలు కారణం అయిపోతాయని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మొదటిది మన అవిధేయత, రెండవది అవిశ్వాసము, 3వది సణిగే అనుభవాలు.
కొంతమందికి సనగడం ఒక దినచర్య. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ డైలీ థింగ్ ఫర్ దెమ్. హ్యాబిట్ అయిపోతూ ఉంటుంది. ప్రతి దానికి సనుగుతా ఉంటుంది. పిల్లల మీద సనగడం, భర్త మీద సనగడం, అత్తగారి మీద సనగడం, ఆర్థిక సమస్యల మీద సనగడం, కరెంటు పోతే కరెంటు వాడి మీద సనగడం కదండి, ట్యాక్సులు కట్టాలంటే గవర్నమెంట్ మీద సనగడం. ఈ సనుగుడు అనే అలవాటు ఎలా అయిపోద్దంటే దేవుని మీద కూడా సనుగుతూ ఉంటారు. ప్రతి దానికి దే లైక్ టు గ్రంబుల్, దే లైక్ టు కంప్లైన్. సనుగుట కొంతమంది అలవాటు అయిపోతూ ఉంటుంది. సనిగి సంహారకుని చేత నశించారు ఇశ్రాయేలీలు అరణ్యంలో. అంత మాత్రమే కాదు, తిరుగుబాటు చేసే అనుభవము. దేవుని విసిగించి ఆయాసపరిచిన ఇశ్రాయేలీలు వారు చేసిన ఇంకొక ప్రాముఖ్యమైన పని ఏంటంటే తిరుగుబాటు అండి. దేవుడు ఏర్పరచిన నాయకులైన మోషే, అహరోనుల మీద వారు తిరగబడ్డారు. దేవుడు ఏర్పరిచిన నాయకత్వానికి విధేయత చూపించలేకపోయారు. దేవుడు ఏర్పరిచిన నాయకులను అగౌరవపరిచారు. వారి విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడారు. దేవుని ఎదుట వారు తిరుగుబాటు చేశారు. వీటి వలన ఏమైంది అని ఆలోచన చేసినట్లయితే దే హ్యావ్ డైడ్ ఇన్ ద విల్డర్నెస్. అంటే వీరు ప్రయాణాన్ని ప్రారంభించారు. జర్నీ బిగాన్, కానీ డెస్టినేషన్కి మాత్రం రీచ్ అవ్వలేకపోయారండి. దేవుడు ఏర్పరిచిన, దేవుని చిత్తంలో ఉన్న, వారు ఆశించిన గమ్యస్థానానికి చేరక ముందే మధ్యలోనే మిడ్వే, హాఫ్వే వారు తమ జీవిత ప్రయాణాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. అంటే జీవిత ప్రయాణం సఫలం అవ్వలేదు, మధ్యలోనే ఆగిపోయారు అని చెప్పుకోవాలి. మధ్యలోనే నశించిపోయారు, మధ్యలోనే మరణాన్ని వారు రుచి చూచారు అని మనం గమనించాలి. ఆత్మీయ జీవితంలో వాగ్దానాల నెరవేర్పు మనం చూడాలంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన మేలులు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన కార్యాలు మన జీవితంలో చూడాలంటే ఈ 4 విషయాలు కూడా మనలో ఉండడానికి వీల్లేదు. వీటి విషయంలో ఎప్పటికప్పుడు దేవుని బిడ్డలంగా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇప్పుడు యోర్దాను నది ఎదుట ఉన్న ఇశ్రాయేలీలు, వారికి దేవుడు ఇచ్చిన కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు, దేవుడు ఇచ్చిన కొన్ని ప్రాముఖ్యమైన ఆజ్ఞలేంటో ఒకసారి దేవుని లేఖనంలో ఉండి ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేర్ వాస్ అ కమాండ్ గివెన్ బై గాడ్ త్రూ జాషువా. యెహోషువ అనే నాయకుని ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఒక స్పష్టమైన ఆజ్ఞ. ఇప్పుడు వారికి ఒక అద్భుతం కావాలండి. యోర్దాను నదిలో నీళ్లు చాలా వడిగా ప్రవహిస్తున్నాయి. అందులో కాళ్ళు పెట్టారంటే ఖచ్చితంగా వారు మునిగిపోతారు, కొట్టుకుపోతారు. ఆ సమయంలో ఇశ్రాయేలీలకు ఒక అద్భుతం కావాలి. ఒక అద్భుతం కొరకు ఎదురు చేస్తున్న ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పారు, 3 విషయాలు మీరు చేయాలి. నేను చెప్పిన కార్యాలు మీరు చేస్తే అద్భుతాన్ని మీరు పొందుకుంటారు. చాలాసార్లు మనకు అద్భుతాలు చూడడం అంటే ఇష్టం, అద్భుతాలు పొందడం అంటే ఇష్టం, అద్భుతాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుని అద్భుతాలు మన జీవితంలో పొందాలంటే మనము దేవుని మాటలకు ఎలా విధేయత చూపించాలనేది మాత్రం మనం చూపించడానికి చాలాసార్లు ఇష్టపడమండి. లార్డ్, యూ డూ ఎవ్రీథింగ్, ఐల్ జస్ట్ బీ అ సైలెంట్ స్పెక్టేటర్. నువ్వు చేసేవన్నీ చేసే ప్రభువా, అద్భుతాలు అయితే కావాలని కోరుకుంటున్నాను, కానీ నా వైపు నుండి నేను చేయవలసినవి మాత్రం నేను చేయను అన్నట్లుగా కొన్నిసార్లు ఆత్మీయంగా లేజినెస్లో ఉంటాము, కొన్నిసార్లు గ్రహింపు లేని స్థితిలో ఉంటాము, ఇన్యాక్టివ్గా ఉంటాం, అనాసక్తిగా ఉంటాం. నేను ఏం చేయాలి ప్రభువా? నీ అద్భుతం నేను పొందాలంటే నేను ఏం చేయాలి? 12 ఏళ్ళు రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీ యేసయ్య యొక్క వస్త్రపు చెంగు వెళ్ళి ముట్టిందండి. ఆమె తీసుకోవాల్సిన అడుగులు ఆమె తీసుకుంది, ఆమె చేయవలసిందేదో ఆమె చేసింది. ఆమె పొందవలసిన అద్భుతము, ఆమె దేవుని సన్నిధిలో యేసయ్య యొక్క ప్రభావం ఆమెలోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఆమె స్వస్థత పొందింది, ఆమె అద్భుతాన్ని పొందుకుంది. ఇప్పుడు దేవుడు కూడా ఇశ్రాయేలీయులకు చాలా సూటిగా 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేశారు. మొట్టమొదటి అంశం ఏంటి అని ఆలోచన చేస్తే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు రేపు అద్భుతం చేస్తాడు దేవుడు. రేపు మీరు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యాన్ని మీరు పొందబోతున్నారు. అయితే ఈరోజు మీరు పరిశుద్ధపరచుకోవాలి. యూ హ్యావ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్. ఇది ప్రతి విశ్వాసికి దేవుడిచ్చే ఆజ్ఞ. దిస్ ఇస్ అ కమాండ్ ఫర్ ఆల్ టైమ్. అన్ని కాలాల్లో, అన్ని సమయాలలో, అన్ని తరాలకు చెందిన వారికి ఇట్స్ అ మ్యాండేట్ అని చెప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా దేవునిలో సాగాలి,
దేవుని గణపరచాలి, పరలోక రాజ్యం చేరుకోవాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవుని అద్భుత కార్యాలు పొందాలని ఆశపడే ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న ఆజ్ఞ, ఇట్ ఈస్ అ మ్యాండేట్. ఇది తప్పకుండా మనం నెరవేర్చవలసింది. ఏంటది అంటే, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనండి. శానిటైజ్ చేసుకున్నాం కదండి, కరోనా టైంలో, కోవిడ్ టైంలో అందరం శానిటైజ్ చేసుకున్నాం. ఎవరో చెప్పారు ఒక్క మాట, కానీ ఎవరికి వారంగా వీ టుక్ ఇట్ యాజ్ అవర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కదా. అమ్మో నేను బ్రతకాలంటే, నేను ఇంకా కొద్ది కాలము ఉండాలంటే, నేను 10 కాలాల పాటు బ్రతకాలంటే, నా కుటుంబానికి నేను ఉండాలంటే నేను శానిటైజ్ చేసుకోవాలని ఒక్క మాట హెచ్చరిక మనకు వినపడింది, తెలిసింది. ఇలా చేస్తే మీరు బ్రతుకుతారు, ఇలా చేస్తే కోవిడ్ జర్మ్స్ మీ లోపలికి వెళ్ళవు అనగానే మాటి మాటికి శానిటైజ్ చేసుకుంటానే వచ్చాం కదా. కోవిడ్ అంతా పాండమిక్ పోయి ఎండమిక్ అయింది అని తెలిసే వరకు, ఆ వేవ్స్ అన్నీ దాటే వరకు ఎంతగా కడుక్కున్నాము. దేవుడు కూడా ఇశ్రాయేలుకి అదే చెప్పారు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. పాపం మీలో ఉండడానికి వీలు లేదు, అపవిత్రత మీలో ఉండడానికి వీలు లేదు, రహస్యమైన పాపాలు మీలో దాగి ఉండడానికి వీలు లేదు. నేను మీ పక్షంగా జోక్యం చేసుకుని ఒక అద్భుత కార్యం చేయాలంటే, పరిశుద్ధుడైన దేవుని యొక్క ఘనమైన కార్యాలు వారు చూడాలంటే, దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. కొన్నిసార్లు మనకు ఒక ఆశ ఉంటుందండి, దేవా నన్ను వాడుకో అయ్యా, నన్ను ఉపయోగించుకో ప్రవ్వా, ఇప్పటి వరకు నా బ్రతికి ఎందుకు ఉపయోగం లేకుండా ఉంది, ఇప్పటి వరకు ఒక యూజ్లెస్ లైఫ్ నేను బ్రతికాను, ఇప్పటి వరకు నేను జీవించిన జీవితంలో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నీకు ఉపయోగపడాలని నాకు ఆశ ఉంది ప్రవ్వా, నన్ను వాడుకో అనే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే జ్ఞాపకం పెట్టుకో, బిఫోర్ ద లార్డ్ యూజెస్ యూ, హీ వాంట్స్ యూ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్. ఆయన నిన్ను వాడుకోవడానికి మునుపు దేవుడు నిన్ను ఆయన చేతిలోకి తీసుకొని ఒక పాత్రగా ఆయన ఉపయోగించుకోవాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఫస్ట్ అడ్మిట్ దట్ యు ఆర్ అ సిన్నర్. చాలాసార్లు నేను పాపిని అని చెప్పడానికి కూడా ఎంత ఈగో అడ్డం వస్తుందో అండి. నేను పాపిని అని ఒప్పుకోవడానికి, నేనేం పాపం చేశాను, నేనేం పాపిని, నేను పర్ఫెక్ట్ కదా. చాలాసార్లు మనం చేసిన పనులన్నీ మనం జస్టిఫై చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, సర్ది చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, దాచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అతిక్రమములు దాచిపెట్టువారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరము. కొన్నిసార్లు తప్పులు చేసేసిన తర్వాత ఒక చాలా గమ్మత్తైన ధోరణి అండి. మధ్యకాలంలో ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి సెల్ ఫోన్ తీసేసిన తర్వాత ఆ అమ్మాయి దొరికింది. సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ అమ్మాయిని పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. నేనేం చెప్పానంటే, ఆ దొంగతనం చేసిన అమ్మాయిని నా దగ్గరికి తీసుకురండి, నేను ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్పాను. సరే, ఆ అమ్మాయిని నా దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత, ఎందుకు తీసావు సెల్ ఫోన్ అని అడిగాను. నువ్వు ఎందుకు తీసావు, నీది కానిది నువ్వు తీయకూడదు కదా, ఎందుకు తీసావు అని అడిగితే ఆ అమ్మాయి చెప్పిన జవాబు చాలా విచిత్రంగా, చాలా గమ్మత్తుగా ఉందండి. ఆ అమ్మాయి ఏం చెప్తుంది తెలుసా, ఎలా తీసానో నాకే తెలియదు అక్క, చెయ్యి ఎలా వెళ్ళిందో తెలియదంట, ఎదుటి అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లోకి ఆ ఫోన్ ఎలా తీసిందో కూడా తెలియదంట, ఆ తర్వాత ఎలా వెళ్ళిపోయిందో, ఇంటికి వెళ్ళిపోయిందో కూడా తెలియదంట. నేను అన్నాను, ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు, ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు, నువ్వేం చేసావు నీకు తెలీదా, తెలియనంత చిన్న వయసా, పసిపాపవా, పసికూనవా, ఒక యవనస్తురాలివే, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, కష్టపడి పని చేసుకొని సంపాదించుకోనికి ఏదైనా కావాలంటే ఎదుటి వారి కష్టార్జితాన్ని నువ్వు అన్యాయంగా నువ్వు మరి దొంగతనం చేసి ఎంత నీచమైన కార్యం చేసావు. మళ్ళీ నాతో అంటుంది, అక్క ఏ అమ్మాయి సెల్ ఫోన్ అయితే పోయిందో ఆ అమ్మాయి నన్ను అస్సలు వదలడం లేదక్క, ఆ అమ్మాయి అస్సలు ఊరుకోలేదు, ఊరుకోకూడదు కూడా అని చెప్పాను. ఎందుకు ఊరుకోవాలి, నువ్వు ఇంకొకరి కష్టార్జితాన్ని నువ్వు దొంగిలిస్తే, ఒక దొంగగా నువ్వు ఉంటే నిన్ను ఎందుకు వదిలిపెట్టాలి, నీకు బుద్ధి రావాలమ్మా, ఆ అమ్మాయి చేసిన పని కరెక్టే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, కొన్నిసార్లు పాపం చేసేసి కొంతమంది సింపుల్గా 2 కబుర్లు చెప్పి తప్పించేసుకోవాలనుకుంటారండి. మనుషుల ముందు కబుర్లు చెప్తే అమాయకులైన వారు నమ్ముతారేమో, నాలాంటి వారు నమ్మరులేండి. తెలివైన వారు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఎలా పోయిందో తెలియదు, ఎలా తీసానో తెలియదు అంటే లాఠీతో 4 ఇచ్చి అప్పుడు చెప్తారు, ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు అని. కబుర్లు చెప్పి ఒకవేళ అమాయకులైన వారిని భ్రమ పెట్టచ్చేమో కానీ, దేవుని ఎదుట నువ్వు ఏదన్నా మాటలు చెప్పి, కబుర్లు చెప్పి నువ్వు కాలక్షేపం చేయగలవా, సమర్థించుకోగలవా, దాచుకోగలవా? అది కాదు ప్రవ్వా, ఇది కాదు ప్రవ్వా అనగలమా అండి, చెప్పండి.
గాడ్ ఈవెన్ సీస్ ద థాట్స్ అండ్ ఇంటెన్షన్స్. చేసిన పనులే కాదు కదా, ఏ ఉద్దేశంతో చేసామో అది కూడా చూస్తున్నాడు కదా దేవుడు. ఆయన ముందు నువ్వు నటించగలవా? దేవుని ముందు ఒక వేషధారణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండి జస్టిఫై చేసుకోగలమా? ఏ మనిషి కూడా చేసుకోలేడండి దేవుని ముందు. ఆయన ఎదుట యథార్థంగా శిరస్సు వంచి ఒప్పుకోవాల్సింది, అప్పుడే కనికరం పొందుకుంటాం. దట్స్ ఇట్. నో హైడింగ్, నో యాక్టింగ్, నో టెల్లింగ్ లైస్. అబద్ధాలు చెప్పడం కాదు, దాచడానికి ప్రయత్నం చేయడం కాదు, హిపోక్రసీతో ప్రవర్తించడం కాదు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు జరిగించును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇది దేవుడిచ్చిన మ్యాండేట్, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. రెండవదిగా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు చెప్పిన మరొక ప్రాముఖ్యమైన అంశం చూడండి. 3వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. 4వ వచనం, మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసము నాకు సమీపముగా మీరు నడువరాదు. దేవుని మందసాన్ని యాజకులు ముందు మోసుకొని వెళ్ళాలి, మీరు దాని వెనకాల వెళ్ళాలి. అంటే అర్థం ఏంటంటే, హ్యావ్ రెవరెన్షియల్ ఫియర్ ఫర్ గాడ్ అండ్ హిస్ ప్రెసెన్స్. దేవుడు అంటే, ఆయన సన్నిధి అంటే భయము వణకుండాలి. ఈ రోజుల్లో భయం వణకు ఉండట్లేదండి. పెద్దలంటే భయం ఉండట్లేదు, అధికారులంటే భయం ఉండట్లేదు, దేవుడు అంటే కూడా భయం ఉండట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఒక రకమైన కేర్లెస్ వైఖరి. నేను ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి? భయభక్తులు కలిగి ఉండుటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే సమస్తమైన ఆశీర్వాదములకు మూలం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయనకు భయపడును, అది నేర్చుకో ఫస్ట్. ఏ కళ నీకు రాకపోయినా పర్లా, నీకు ఏ స్కిల్ లేకపోయినా పర్లా, నీకే టాలెంట్ లేకపోయినా పర్వాలా, యెహోవా యందు భయభక్తులే సకలమైన ఆశీర్వాదములు నీకు అనుగ్రహిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం, తెలివికి మూలం, దీర్ఘాయువునకు కారణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యం. గాడ్ విల్ గివ్ యూ ఎవ్రీ బ్లెస్సింగ్ యూ నీడ్ వెన్ యూ ఫియర్ హిమ్. దట్ ఈస్ ద ఫౌండేషన్. అది ఆత్మీయ జీవితానికి ఒక పునాది. దేవునికి భయపడే వారంగా మనం మన వయసు ఎంత పెరిగినా దేవునికి భయపడాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే వయసు పెరిగిన వారు, చిన్నపిల్లలు దేవునికి భయపడాలండి, యవనస్తులు దేవునికి భయపడాలండి. మాకు పెళ్ళైపోయింది, మాకు పిల్లలు వచ్చేసారు, నేను ఒక అమ్మమ్మని అయిపోయాను, నేను ఒక నానమ్మని అయిపోయాను, నాకు మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, ఇంకా నేను దేవునికి భయపడాల్సిన అవసరం లేదు. కాదు. బ్రతికినంత కాలము, ఆయుష్ ఉన్నంత కాలము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట మనము చేయవలసినది ఖచ్చితంగా. ఇప్పుడు దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులకు ఇస్తున్న రెండవ ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, యాజకులు మందసాన్ని మోసుకొని వెళ్తారు, వారి వెంబడి మీరు వెళ్ళాలి. జస్ట్ ఫాలో ది ఆర్క్, నథింగ్ ఎల్స్. మందసాన్ని మీరు వెంబడించండి అంతే, ఇంకేది కాదు. లోకాన్ని వెంబడించొద్దు, లోక సంబంధమైన వ్యక్తులను, పద్ధతులను వెంబడించొద్దు. మీరు లోక మర్యాదను అనుసరింపక అనే మాట ఉంటుంది రోమాపత్రిక 12వ అధ్యాయంలో. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, లోక సంబంధమైన వ్యక్తులను అనుసరించొద్దు. డు నాట్ ఫాలో ద ట్రెండ్, డు నాట్ ఫాలో ద ప్రాక్టీసెస్ ఆఫ్ దిస్ వరల్డ్, డు నాట్ ఫాలో ద కల్చర్ ఆఫ్ దిస్ వరల్డ్, డు నాట్ ఫాలో ద కల్చర్ ఆఫ్ ద ల్యాండ్. ఏం వెంబడించాలి? దేవుని మందసాన్ని వెంబడించాలి. దేవుని మందసం దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధి నీ ముందు వెళ్ళాలి. ఆయన సన్నిధి నీ ముందు వెళ్తే నీ మార్గం సరళం చేయబడుతుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, దేవునికి ఇష్టమైన స్థలాలకు వెళ్తూ దేవా నీ సన్నిధి నాతో పాటు పంపించని ప్రార్థన చేయగలమా? ఒక సినిమా థియేటర్కి వెళ్ళేవాడు దేవా నీ సన్నిధి నాతో పాటు పంపించని అడగగలడా? అడిగినా దేవుని సన్నిధి రాదు కదా నీకు తోడుగా. పాపము, పాప సంబంధమైన దృశ్యాలు, భయంకరమైనవన్నీ డిస్ప్లే చేయబడే ప్రదేశంలో దేవుని సన్నిధి నీకు ముందుగా వెళ్ళదు, నీతో పాటు రాదు కూడా. ఒక భయంకరమైన కార్యం చేయడానికి వెళ్ళే వ్యక్తి దేవా నీ సన్నిధి నాతో కూడా రానివ్వు అని ప్రార్థన చేయగలడా? చేయలేడు. చేసినా కూడా దేవుని సన్నిధి రాదు. దేవుని మందసము మీకు ముందుగా వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, అక్కడ చదివిన మాట మందసానికి మీకు మధ్యలో గ్యాప్ ఉండాలి అనే మాట ఉంది. చూసారండి మీరు? 4వ వచనం, మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండునట్లు ఎడము ఉండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే,
దేవుని సన్నిధి అంటే మీకు ఒక భయం ఉండాలి, ఒక రెవరెన్షియల్ ఫియర్ ఉండాలి. దేవుని సన్నిధి మీకు ముందుగా వెళ్ళాలి. అంతేగాని నాకు ఏది ఇష్టమైతే అది నేనే ముందు వెళ్ళిపోతానని ముందు వెళ్ళడం కాదు. దేవుని ముందు పెడితే, వెన్ వి పుట్ గాడ్ ఫస్ట్, వి విల్ బి సక్సెస్ఫుల్. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని ముందు పెడితే విజయం పొందుకుంటాం. దేవుని ముందు పెడితే అతడు చేయనదంతయు సఫలమగును అనే వాగ్దానం నీ పక్షంగా నెరవేరుతుంది. దేవుని ముందు పెడితే నిన్ను ఆయన సిగ్గుపడనివ్వడు. దేవుని ముందు పెడితే ఏ కీడు నీకు సంభవింపనివ్వడు. దేవుని ముందు పెడితే ఆయన నీ ముందుగా ఉన్న వంకర త్రోవలన్నీ ఆయన సరళం చేసేస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలుకు ముందు దేవుడే నడిచాడండి. గాడ్ వాక్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. దేవుడు వారి ఎదుట నడిచాడు కాబట్టి అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు అది ఒక విల్డర్నెస్, వాళ్ళకి తెలియని దారి, వారికి తెలియని త్రోవ, వారు ఎప్పుడు నడవని దారిలో వాళ్ళందరూ అలా నడిచి వెళ్ళగలిగారంటే దేవుడు వారి ముందుగా వెళ్ళారు కాబట్టి. ఇప్పుడు మందసము మీ ముందు వెళ్ళాలి. యాజకులు మందసాన్ని మోస్తూ మీకు ముందుగా వెళ్ళాలి. ఏ కార్యం తలపెట్టినా, ఏ ఆలోచన వచ్చినా ముందు దేవుని గుర్చిన ఆలోచనతో నువ్వు ఆ పనిని ప్రారంభించు. ముందు దేవునికి అప్పగించి ఆ తర్వాత ముందు ప్రార్థనతో, ముందు దేవుని సహాయాన్ని కోరుకొని, ముందు దేవాన్ని తలంపు నాకు ఇవ్వయ్యా, ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ టు డూ. ముందు దేవుని యొక్క గైడెన్స్ కొరకు నువ్వు ఎదురు చూసి, దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూసి, దేవుని ముందు పెట్టి నువ్వు ముందు ఆ తర్వాత నువ్వు వెళ్తే నీ కార్యాలన్నిట్లో సఫలత చూస్తావు. నువ్వు చేసే ప్రతి కార్యంలో దేవుని హస్తం యొక్క కదలిక చూస్తావు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా చూస్తావు. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని సన్నిధికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో. మా పెద్దలండి, మా వాళ్ళండి, మా వీళ్ళండి, పలానా అన్యాచారాలండి, సంప్రదాయాలండి. ఈ మధ్య చూస్తా ఉన్నా నేను, ఒక కుటుంబం చక్కగా ప్రార్థన పెట్టుకొని గృహప్రవేశంలోకి వెళ్ళారండి. నేను వెళ్ళలేదు, కానీ ఎవరో ఫొటోస్ షేర్ చేస్తే అందులో చూసాను. నేను వెళ్ళిన గృహప్రవేశం కాదు అది. అయితే వాళ్ళు కూడా విశ్వాసులే, మరొక ప్రాంతంలో, రాజమండ్రిలో కాదు వాళ్ళు ఉండేది. గృహప్రవేశానికి వాళ్ళ దైవజన్ని పిలుచుకున్నారు, ప్రార్థన పెట్టుకున్నారు, దాంతోపాటు కిచెన్లో పాలు పొంగిస్తున్నారు. అదొక ఫోటో తీసుకొని అదేదో పెద్ద హైలైట్. పాలు పొంగితే ఏమవుతుంది? పాలు పొంగించమనుందా బైబిల్లో? చాలాసార్లు వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన సాంప్రదాయాలకి చాలా విలువిచ్చి వాటిని హైలైట్ చేసి దానివల్ల ఏదో మంచి జరిగిపోద్ది అనే ఒక భ్రమలో బ్రతుకుతా ఉన్నావే. ఆర్ యూ ఫాలోయింగ్ ద వరల్డ్లీ ప్రాక్టీసెస్ మోర్ దెన్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యం కన్నా ఎక్కువ ఆ మూఢనమ్మకాలకు, ఆచార వ్యవహారాలకు నువ్వు ఎక్కువ స్థానం ఇస్తా ఉన్నావు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నావు. దేవుని పెట్టు ముందు. ఇవేం అక్కర్లేదు, దేవుని ముందు పెట్టు. నీకు ముందుగా నడుచువాడు నీ దేవుడైనా యెహోవాయే. ప్రభుకు అప్పగించు. ప్రభు నా ముందు నువ్వు వెళ్ళయ్యా, నా మార్గాలను నువ్వు సరళం చేయి. ఏ ద్వారాలు నీ చిత్తమో అవి నా కొరకు తెరువు, ఏ ద్వారాలు నీ చిత్తం కాదో ఆ ద్వారాలు మూసివేయి ప్రభువా అని అడగగలిగిన ఓపెన్నెస్ నీకుందా? రెండవదిగా దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ, యాజకులు మందసాన్ని మోస్తూ మీకు ముందుగా నడవాలి. మూడో అంశం చెప్పి నేను ముగిస్తాను చూడండి. 8వ వచనం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దాన్లో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. యాజకులు, ద ప్రీస్, వాళ్ళు చాలా ప్రివిలేజ్డ్ అండి. ఎందుకంటే దేవుని ఉపకరణాలను, దేవుని మందసాన్ని మోసే గొప్ప భాగ్యం వారికి ఇచ్చాడు దేవుడు. అయితే దిస్ వాస్ ద టైమ్ వేర్ దే హ్యాడ్ టు యాక్ట్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో వారు ఒక పని చేయాల్సిన సమయం వచ్చింది. విశ్వసించడం హృదయానికే సంబంధించింది కాదు, విశ్వాసము క్రియల్లో చూపించవలసిన సందర్భాలు కూడా మన జీవితంలో వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం కనుపరచగలిగితేనే ఆ విశ్వాసం నిజంగా స్ట్రాంగ్ ఫెయిత్, బలమైన విశ్వాసం. ఇప్పుడు యాజకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆ నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు మొదట వాళ్ళు యోర్దాను నదిలో నిలవాలి. యోర్దాను నీళ్ల దగ్గరకు వచ్చి ఈ యాజకులు ఏం చేయాలంటే యోర్దాన్లో నిలబడాలి. ఇప్పుడు వడిగా ప్రవహిస్తున్న యోర్దానులో కాలు పెట్టడం అంటే ఇట్ వాస్ డెఫినెట్లీ అన్ యాక్ట్ ఆఫ్ రిస్క్. చాలా సాహసోపేతమైన కార్యం అండి. ఓ మాట చెప్పమంటారా? విశ్వాస ప్రయాణం, దేవునితో నీ విశ్వాస ప్రయాణము, ఇట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో అ లైఫ్ ఆఫ్ రిస్క్.
దేవునితో నీ విశ్వాస ప్రయాణము సాహసోపేతమైన ప్రయాణము. కొన్నిసార్లు రిస్క్ అంటే నాకు తెలుగులో పదం రావడం లేదు, కానీ కొన్నిసార్లు రిస్క్తో కూడుకున్న ప్రయాణము, కానీ అది చాలా ఆశీర్వాదకరమైన, విజయవంతమైన, సాఫల్యమైన ప్రయాణం. ఇట్స్ అ జర్నీ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ అ జర్నీ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఇట్స్ అ జర్నీ ఆఫ్ విక్టరీ, బట్ ఇట్స్ ఆల్సో అ జర్నీ ఆఫ్ అడ్వెంచర్ అండ్ ఆల్సో అ జర్నీ ఆఫ్ రిస్క్. దేవుడు కొన్నిసార్లు అంటాడు, నువ్వు ఈ రిస్క్ తీసుకోవాలి నా మీద నమ్మకంతో. ఆర్ యు రెడీ? నిజంగా నీకు నమ్మకం ఉంటే ఎంత రిస్క్ అయినా కొన్నిసార్లు నువ్వు దేవుని కొరకు తెగింపుతో కొన్ని పనులు నువ్వు చేస్తావు. యూ విల్ నాట్ ఫియర్. ఫర్ ఎగ్జాంపుల్, రాహాబు అనే వేశ్య ఎరికో పట్టణంలో ఆమె జీవిస్తూ ఉంది. వేగుల వారు ఆమె దగ్గరకు రాగానే వారిని ఆమె దాచిపెట్టిందండి. ఒక మాటలో చెప్పాలంటే రాజుకి కనుక ఈ వేగుల వారిని ఆమె దాచిపెట్టింది అని విషయం బయటకు వచ్చిందంటే ఆమె ప్రాణం పోతుంది. బట్ స్టిల్ షీ రిస్క్డ్ హర్ లైఫ్. అయినా ఆవిడ రిస్క్ తీసుకుంది, ఎందుకంటే షీ వాస్ కన్విన్స్డ్ ఇశ్రాయేలీల దేవుడు నిజమైన దేవుడు, ఇశ్రాయేలీల చేతికి ఎరికో పట్టణాన్ని దేవుడు అప్పగిస్తాడు అని ఆమె నమ్మింది. కాబట్టి రిస్క్ తీసుకుంది ఆమె విశ్వాసంతో. ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా కాపాడబడ్డారండి. ఇప్పుడు యాజకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే దే హ్యాడ్ టు డిస్ప్లే దేర్ ఫెయిత్ ఇన్ యాక్షన్. వారి విశ్వాసాన్ని క్రియలలో వారు చూపించవలసిన సమయం వచ్చింది. అప్పుడు యాజకులు ఏం చేశారు? ఏం చెప్పారో దేవుడు అది చేశారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పారో తూచా తప్పకుండా చేస్తే యూ విల్ నాట్ బీ ఇన్ డేంజర్, యూ విల్ బీ ఇన్ సేఫ్ జోన్. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనల్ని డేంజర్లో పెట్టడండి. నీకేదన్నా దేవుడు చెప్పారు అంటే ఇఫ్ యూ ట్రూలీ నో దట్ ఇట్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్, నిర్భయంగా కళ్ళు మూసుకొని చేసేయచ్చు అంతే. మళ్ళీ సెకండ్ థాట్స్ అక్కర్లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఇంకొకసారి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏమైపోతుందో అని ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను బట్టి తమను తాము పరిశుద్ధపరచుకొని, రెండవదిగా మందసాన్ని ముందు నడవనిచ్చి వారు వెనుక వెంబడించారో, అక్కడ ఉన్న యాజకులు కూడా దేవుని మాటకు విధేయత చూపించి వారు ఆ యోర్దానులో దిగారు. అయితే ఆ సందర్భంలో దేవుడు యెహోషువకు ఒక వాగ్దానం ఇచ్చాడు. చూడండి 7వ వచనం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. గాడ్ గేవ్ అ వండర్ఫుల్ ప్రామిస్. గొప్ప సమస్య, గొప్ప సవాలు వారి ఎదుట ఉంది. యోర్దాను నదిని దాటడం అనే సవాలు వారి ఎదుట ఉంది. సవాలు ముందుందని తెలిసిన దేవుడు మళ్ళీ ఒక వాగ్దానం ఇచ్చి యెహోషువను దేవుడు బలపరుస్తున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీకెంత పెద్ద సమస్య ఉంటే అంత పెద్ద సమస్యను నువ్వు ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆ సమస్య కన్నా పెద్ద వాగ్దానం దేవుడు నీకు ఇస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గాడ్స్ ప్రామిసెస్ ఆర్ గ్రేటర్ దాన్ అవర్ ఛాలెంజెస్. God's promises are stronger than the difficulties we face. మనం ఎదుర్కొనే సమస్యల కన్నా దేవుడు మన కొరకు దాచిపెట్టిన వాగ్దానాలు, దేవుడు మనకిచ్చే వాగ్దానాలు ఎప్పుడు కూడా చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ నువ్వు నా మాట విని నువ్వు ఇశ్రాయేలు నేను ఎలా చెప్తే అలా నడిపిస్తున్నావు కాబట్టి ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. ఇశ్రాయేలీల కన్నుల ఎదుట దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడితే అందరి కళ్ళ ఎదుటే చేస్తాడండి దేవుడు, సీక్రెట్గా కాదు. అంటే దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు కనబడదు, దేవుడు ఆశీర్వాదాలు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, నీ కొరకు కార్యాలు బ్యాక్గ్రౌండ్లో ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నీకు కనబడదు. కానీ బట్ వెన్ ఇట్స్ ద రైట్ టైం, సరైన సమయంలో ఆ ఫుల్ఫిల్మెంట్ వచ్చినప్పుడు అందరి కళ్ళ ఎదుట అది కనబడుతుంది. వేర్ ఎవ్రీబడి హ్యాస్ టు సీ అండ్ అడ్మిట్ దట్ ఇట్ ఈస్ ద లార్డ్స్ వర్క్, ఇట్ ఈస్ ద లార్డ్స్ డూయింగ్ ఆన్ యువర్ బిహాఫ్. నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా అది కేవలం దేవుడు చేసిన కార్యము మాత్రమే అని ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తారు, నోరారా పలికేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
నిన్ను ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెడతాను. దేవుడు యెహోషువకు వాగ్దానం ఇచ్చి యెహోషువను బలపరిచిన తర్వాత యాజకులు దే డిస్ప్లేడ్ దేర్ ఫెయిత్. ప్రేమైన దేవుని బిడ్డ, నీ విశ్వాసము నువ్వు కనుపరచవలసిన సందర్భాలు వస్తాయి. విశ్వాసము నింపుకునే సందర్భాలు ఉంటాయి. విశ్వాసాన్ని హృదయంలో కలిగి ఉండే సందర్భాలు ఉంటాయి. విశ్వాసాన్ని క్రియలలో చూపించవలసిన సమయాలు, సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు నీ చుట్టూ చాలామంది ఉంటారు. దే విల్ బీ వాచింగ్. ఏం చేస్తారు వీళ్ళు? విశ్వాసులు అంట కదా, వీళ్ళ స్పందన ఎలా ఉంటుంది, వీరు ఏం చేస్తారు? యూ హ్యావ్ టు డిస్ప్లే యువర్ ఫెయిత్. ఎప్పుడైతే యాజకులు యోర్దాను నదిలో కాలు పెట్టారో 13వ వచనం చూడండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఏకరాశిగా నిలుచును అని వ్రాయబడింది. ఏకరాశిగా నిలిచాయి కూడా. ఆ తర్వాత 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయి వారు యోర్దాన్లో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ద వాటర్ ఫ్లో స్టాప్డ్. ఏ విధంగా అయితే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి నీటిని ఆపేశారో, యోర్దాన్ విషయంలో కూడా గాడ్ డిడ్ అ సిమిలర్ మిరకల్ ఫర్ ది ఇజ్రాయలైట్స్ ఆఫ్టర్ couple of years. ఒకవేళ నీ పితరులకు ఒక అద్భుతం జరిగిందేమో, ఆ అద్భుతం మళ్ళీ జరుగుతుందండి. అలాంటి అద్భుతం ఇప్పుడు అలాంటి సమస్య వచ్చిందండి మళ్ళీ. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడా? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు. మునుపు ఒకవేళ నీకు ముందు నీ తర్వాత తరాల్లో ఒకవేళ అలాంటి సమస్య వచ్చినా వాళ్ళకు కూడా చేస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మార్పు లేని వాడు. ఆయనకున్న పేరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మారని మార్పు చెందని దేవుడు. హీఈస్ అన్ అన్చేంజింగ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మనం మారిపోతాం, మన కాలం దాటిపోవచ్చు, మన తరం దాటిపోవచ్చు, కానీ దేవుని కృప, దేవుని విశ్వాస్యత అది తరములు నిలిచేదండి. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రిమైన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇట్ పాసెస్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ది అదర్. ఒక తరం నుండి ఇంకొక తరానికి దేవుని విశ్వాస్యత, దేవుని కార్యాలు అవి కొనసాగుతూనే ఉంటాయి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి సాగితే నిశ్చయముగా. ఇక్కడ యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచాయి. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం చూడండి. 17వ వచనం ఆఖరు భాగం. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చారు. అంటిల్ ద లాస్ట్ పర్సన్ క్రాస్ ద జార్డన్. ఆఖరు వ్యక్తి యోర్దానును దాటే వరకు ఆరిన నేలని దేవుడు అట్లా ఉంచారంట. అంటే ఏకరాశిగా నిలిచిన నీరు అలాగే ఉండిపోయింది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతం ప్రారంభిస్తే ఆయన మధ్యలో మనసు మార్చుకొని మధ్యలో ఆ నీరు మళ్ళీ వచ్చేదండి. వెన్ గాడ్ డిడ్ అ మిరకిల్ ఇట్ రిమైన్డ్. అది ఒక స్టాండర్డ్గా ఉంది. ఇశ్రాయేలీయులందరూ సురక్షితంగా దాటే వరకు ఆరిన నేలనే దేవుడు ఉంచారు. గాడ్ గేవ్ దెమ్ అ కంఫర్టబుల్ జర్నీ త్రూ ద రివర్ జార్డన్. యోర్దాను నదిని ముందు చూసినప్పుడు ఇశ్రాయేలుకు భయభ్రాంతులకు గురై ఉంటారు. ఎవరమైనా కొట్టుకుపోతామేమో, బలహీనలు కొట్టుకుపోతారేమో, చిన్నపిల్లలు కొట్టుకుపోతారేమో. ఒకవేళ దాటుతూ ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఏమైనా భయం కలిగి ఉండొచ్చేమో. సడన్గా మధ్యలో నీరు వచ్చేస్తే ఎట్లా? కొన్నిసార్లు చూడండి, బియాస్ నది అని అందులో ఒక ప్రమాదం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసాం. సడన్గా డ్యామ్ గేట్లు ఎత్తేసారు. ఆ బియాస్ నదిలో ఉన్న రాళ్ల మీద ఫొటోస్ దిగడానికని కొంతమంది యవనస్తులు వెళ్ళారు. సడన్గా వాటర్ ఫ్లో వచ్చేసింది. దే హ్యాడ్ నో టైమ్ టు జస్ట్ కమ్ టు ద షోర్. ఆ ఒడ్డుకి రావడానికి, సురక్షిత ప్రాంతానికి రావడానికి సమయం లేదు. ఆ నీటిలో కొట్టుకుపోయారు కదా, చాలామంది యవనస్తులు కొట్టుకుపోయారు. కాలేజ్ స్టూడెంట్స్. ఆ విజువల్స్ చూస్తే నిజంగా హృదయం కరిగిపోయి కలిచివేసిందండి. అయ్యో, మంచిగా వినోదానికని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వెళ్ళి ప్రాణాలు కోల్పోయి వచ్చారు. వాళ్ళకి ఎంత లైఫ్ ఉంది, వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉంది, వాళ్ళ ప్రాణాలు కోల్పోయారే. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఆ యోర్దాను దాటుతూ ఉన్నప్పుడు కూడా అమ్మో వాటర్ ఫ్లో కమ్స్, సడన్గా నీళ్ళు వచ్చేస్తే ఏంటి అనే అనుమానము ఎవరికైనా బలహీనలకు వచ్చి ఉండొచ్చేమో, కానీ బట్ గాడ్ నెవర్ ఫెయిల్డ్ దెమ్. దేవుడు వాళ్ళని వారి చేయి విడిచిపెట్టలేదండి. దేవుడు తన మాటను తప్పలేదు.
ఆయన ఏ అద్భుతం అయితే జరిగించాడో ఆ అద్భుతము ఆఖరు వ్యక్తి దాటే వరకు ఆ అద్భుతాన్ని అలాగే ఉంచి వారు దాటిన తరువాత మళ్ళీ యోర్దాను నది ఇంతకు ముందులాగా ప్రవహించడము ప్రారంభమైంది. దేవుడు నీ జీవితంలో ఏ అద్భుతాన్ని ప్రారంభించాడో అది ఆయన స్థిరపరిచేవాడు. ఎందుకంటే ఆయన మనలాంటి చలించే దేవుడు కాదండి. హీఈస్ నాట్ అన్స్టేబుల్ లైక్ అస్. మనలాగా ఊరికే ఆయన ఆలోచనలు మార్చుకొని, నిర్ణయాలు మార్చుకొని, మనసు మార్చుకునే దేవుడు ఆయన కాదు. ఆయన ఒక కార్యము నీ జీవితంలో ప్రారంభించాడంటే, ఆయన ఒక అద్భుత కార్యం నీ కొరకు చేయాలి అని ఆయన మొదలు పెట్టాడంటే హీ విల్ బ్రింగ్ ఇట్ టు కంప్లీషన్. ఆయన దాన్ని పరిపూర్ణము చేసే దేవుడు. ఇశ్రాయేలీలో ఒక గొప్ప అద్భుత కార్యము వారు కన్నులారా చూశారండి. వారి జీవితంలో ఆ కాలంలో యోర్దానును దాటిన ఇశ్రాయేలీలు వాళ్ళ లైఫ్ టైంలో అద్భుతాన్ని మర్చిపోయి ఉంటారండి. అద్భుతాల గురించి వినడం వేరు, అద్భుతాలను కన్నులారా చూడడం వేరు. దే వర్ లైవ్ విట్నెసెస్ ఫార్ ద మిరకల్ దట్ హ్యాపెండ్ అట్ రివర్ జార్డన్. యోర్దాను నది దగ్గర జరిగిన అద్భుతానికి వారు ప్రత్యక్ష సాక్షులు. వారు ఇంకెప్పటికీ మర్చిపోయి ఉండరు. బ్రతికినంత కాలము, దేవా ఎంత గొప్ప అద్భుతం చేసావయ్యా, దేవా యోర్దానును దాటించి మమ్మల్ని వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టావయ్యా. కానీ ఈ అద్భుతం ఎవరు చూసారంటే, ఎర్ర సముద్రాన్ని దాటిన అద్భుతం అయితే అందరు చూశారు. కానీ యోర్దాన్ దగ్గరకు వచ్చేసరికి ఈ అద్భుతము కొంతమంది చూడలేకపోయారండి. ఎవరెవరు చూడలేకపోయారు? మోషే 10 ఆజ్ఞలు తీసుకోవడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు పోత పోసిన బంగారు దూడ చేసుకొని ఇదే మా దేవుడు అని దాన్ని ఆరాధిస్తూ నాట్యం చేస్తూ దేవునికి ఆయాసం కలిగించిన వారు, సనిగిన వారు, అవిశ్వాసులైన వారు, మాకు ఈ మన్నా వద్దు, మాకు మాంసం కావాలని దేవునికి విరోధంగా సనిగిన వారు. ఇందాక మనం చూసాం కదా, అవిధేయులు, అవిశ్వాసులు, సనిగిన వారు, ఆ తర్వాత తిరుగుబాటు చేసిన వారు. మోషే అహరోన్ల మీద మాటి మాటికి తిరుగుబాటు చేసిన వారు కూడా వారు సంహారకుని చేత నశించారు అనే మాట. ఫర్ ఎగ్జాంపుల్ కోరహు, దాతాను, అభిరాము వీరందరూ కూడా మోషేకు అహరోనుకు విరోధంగా వారు సనిగినప్పుడు భూమి నెరవేర్చి వారిని మృంగివేసిందనే మాట కూడా మనం వాక్యంలో చూస్తాం. దేవుని కోపం రగిలినప్పుడు ప్రజలు మరి చాలా భయంకరమైన పర్యవసానాలు వారు చూశారండి. అయితే ఈ కాలంలో కృపాతరంలో, కృపాయుగంలో మనం ఉన్నాం. కృపాయుగంలో ఉన్న మనము చాలాసార్లు దేవుడు కృప చూపించేవాడు కాబట్టి పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదని ఇఫ్ యూ కీప్ టేకింగ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్, దేవుడిని నువ్వు అంతగా సీరియస్గా తీసుకోకుండా, దేవుని మాటలను పట్టించుకోకుండా అవిధేయమైన మార్గాల్లోనే సాగితే ప్రేమైన దేవుని బిడ్డ వాగ్దాన దేశంలోకి ప్రవేశింపకుండానే ప్రయాణాన్ని అర్థాంతరంగా మరి ఆగిపోయిన మరణించిన ఇశ్రాయేలీల వలె మనం కూడా నష్టపోతామేమో మన ఆత్మీయ జీవితంలో. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అద్భుత కార్యాలు చూడాలని ఉందా? దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి సంసిద్ధుడే. దేవుడు నీ కుటుంబంలో ఎన్నో అద్భుత కార్యాలు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. కానీ ఆయన అద్భుత కార్యాలు చేయడానికి మనమేం చేయాలో ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని యొక్క శ్రేష్టమైన కార్యాలు మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, మన సంఘాలలో మనం చూచుదుము గాక. కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. యోర్దాను నది వద్ద ఇశ్రాయేలు పొందుకున్న అద్భుతాన్ని గురించి అనేకమైన విషయాలు మీరు మా జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇశ్రాయేలీలు ఆనాడు నాయన ఒక సవాలు, ఒక సమస్య వారి ఎదుట ఉన్నప్పుడు వారు నీ వైపు చూశారు. అయితే మీరు వారు ఏమి చేయాలో వారికి మీరు స్పష్టంగా మీరు యెహోషువ ద్వారా మాట్లాడారు ప్రభా. మేము అద్భుతాలు పొందాలంటే, నీ కార్యాలు చూడాలంటే, మమ్మల్ని మేము కడుక్కోవాలని మరొకసారి మా జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నా. మా హృదయము, మా అంతరంగము, మా మనస్సాక్షి కల్మషం లేకుండా నిర్దోషమైనదిగా ఉండగలుగునట్లు నీ కృప మాకు ఇవ్వండి ప్రభా.
ఆనాడు రాజైన దావీదు ప్రార్థించినట్లుగా హిస్సోపుతో నా పాపములు కడుగుము, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను పరిశుద్ధపరచని కీర్తనాకారుడు దావీదు అడిగాడు. ఈరోజు మేము అడుగుతున్నాం ప్రభా, నీ అమూల్యమైన రక్తంలో మమ్మల్ని కడగండి నాయన. నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి నీ రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభా. మా హృదయము, మా అంతరంగము తండ్రి, మా మనస్సాక్షి మా మీద నిందారోపణ చేయకుండానట్లుగా ప్రభా సంపూర్ణంగా మమ్మల్ని కడుగమని వేడుకుంటున్నాం ప్రభా. మా అంతరంగం శుద్ధి చేయబడి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ప్రభా మేము మిమ్మల్ని గణపరిచినట్లుగా, మిమ్మల్ని సేవించినట్లుగా, మిమ్మల్ని వెంబడించినట్లుగా మీ కృప, మీ సహాయము మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మందసం వారి ముందు నడవాలని మీరు ఆజ్ఞాపించారు. మా జీవితాల్లో కూడా నిత్యము నిన్ను ముందు పెట్టుకొని మేము సాగడానికి సహాయం చేయండి. నీకు ఎప్పుడు మేము మొదటి స్థానం ఇవ్వడానికి ప్రభా, నీ స్థానాన్ని ఏ వ్యక్తికి కానీ నాయన, ఏ ధనానికి కానీ, ఏ పరిస్థితికి కానీ, మా ఉద్యోగాలకు కానీ, బిడ్డలకు కానీ ప్రభా, వ్యాపారాలకు కానీ వేటికి మేము ఇవ్వకుండా నాయన మొదటి స్థానము, శ్రేష్టమైన స్థానము అయ్యా మా జీవితాలలో నిత్యము మేము మీకు ఇవ్వగలిగినట్లుగా మీ సహాయం దయచేయండి. మాకు ముందుగా మీరు వెళ్ళండి ప్రభా నాయన. మా మార్గాలు మీరు సరళం చేయండి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. అంత మాత్రమే కాదు, యాజకులు ఆనాడు వారి విశ్వాసాన్ని కనుపరచవలసిన సమయంలో ఎంతో చక్కగా విశ్వాసంతో వారి యోర్దాన్లో అడుగుపెట్టారు నాయన. మేము కూడా విశ్వాసులమని చెప్పుకోవడం కాదు, విశ్వాసులమని హృదయంలో మేము నాయన ఆ విశ్వాసాన్ని దాచుకోవడమే కాదు, కానీ ప్రభా మా విశ్వాసాన్ని క్రియల్లో కూడా వ్యక్తపరచినట్లుగా నీ కృప సహాయం మాకు దయచేయండి. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయండి. ఈ లైవ్లో పాల్పొందుతున్న ప్రతి నాయన సహోదరిని నాయన నీ చేతిలో పెడుతున్నాను. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునని వ్రాయబడినట్లుగా ప్రభా మీ ఆత్మ సంబంధమైన జ్ఞానముతో మేము నడిపించబడడానికి సహాయం చేయండి. లోక జ్ఞానానికి మాలో చోటు లేకుండా ప్రభా తండ్రి, లోక సంబంధమైన అనుభవాలకు మాలో చోటు లేకుండా నాయన యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొని ఆడబడునని వ్రాయబడినట్లుగా నాయన నీ చేత ఒక దినము మేము మెప్పును పొందే విధంగా ప్రభా ఈ లోకంలో యోగ్యమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. యవన బిడ్డలు ఎవరున్నారు జ్ఞాపకం చేసుకుని వారి ఉద్యోగాల్లో నీ కృప ఇవ్వండి. ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి మంచి జాబ్స్ ఇవ్వండి ప్రభా. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, మంచి గాడ్లీ లైఫ్ పార్ట్నర్స్ వారికి ఇవ్వండి. మంచి ఫ్యూచర్ వారికి ఇవ్వండి నాయన. ఎంతమంది స్త్రీలు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, గొప్ప కార్యం చేయి నాయన. గర్భాలు తెరవండి. ఎంతమంది కన్సీవ్ అయి ఉన్నారో ప్రభా గర్భంలో ఉన్న బిడ్డలకు మంచి హెల్త్ ఇవ్వండి నాయన. ఆ బిడ్డలకు కూడా సేఫ్ డెలివరీ దయచేయండి. తల్లికి బిడ్డకు ఆరోగ్యము, క్షేమమును మీరు ఇవ్వండి నాయన. కృప చూపండి. ఏ కుటుంబాల అపవాది చెలరేగుతున్నాయన మరి డివోర్స్ వైపుగా వెళ్ళిపోతున్నారో ఆ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. సమాధానపు ఆత్మ ప్రతి కుటుంబంలో ఏలునట్లు సహాయం చేయండి. ఏ కుటుంబంలో నాయన మరి వృద్ధాప్యంలో ఉన్న వారు ఉంటున్నారు ప్రభా, సీనియర్ సిటిజన్స్ ఉంటున్నారు, ఆంటీలను కూడా జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వృద్ధాప్యం వల్ల కలుగు ప్రతి బలహీనత నుండి విడిపించండి. ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా. మానసిక సమస్యలతో ఉన్న వారికి కావాల్సిన విడుదల దయచేయండి నాయన. కుటుంబ సమస్యలకు పరిష్కారం, కోర్టు కేసులకు పరిష్కారం ఇవ్వండి. లోన్స్ కొరకు కనిపెడుతున్న వారికి లోన్ శాంక్షన్ అవ్వడానికి సహాయం చేయండి. హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వారు నాయన వర్క్ అంతా కూడా సకాలంలో కంప్లీట్ చేసుకోవడానికి మీ కృపనివ్వండి ప్రభా. అన్ని విషయాలు నీ కృపను విస్తరింపచేయమని, విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీ నామమునకు మాత్రమే చెల్లించుకుంటూ ఘనుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీని మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.